Hi, first year. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఆల్కైన్స్ గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఎలక్ట్రోఫైలు ఎడిషన్ అవ్వడాన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటాం. అంటే ఆల్కైన్కి ఎలక్ట్రోఫైల్ ఎడిషన్ అవుద్ది. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? పాజిటివ్ మాలిక్యూల్ యాడ్ అవ్వడాన్ని ఎడిషన్ అవ్వడాన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్టిలిన్ తీసుకున్నాం. ఎస్టిలిన్ని క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నాం, Cl2. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి. ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ ఒక Cl అటాక్ చేస్తాం, ఇక్కడ ఒక Cl అటాక్ చేస్తాం. దీన్ని 1,2 డైక్లోరో ఈథీన్ అంటాం. మరలా దీన్ని క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నాం, ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ Cl+Cl- అటాక్ చేస్తాం. ఇక్కడ 4 క్లోరిన్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్ ఉంది. 1,1,2,2 టెట్రాక్లోరో ఈథేన్. ఓకే, ఎస్టిలిన్ తీసుకున్నాం, క్లోరిన్తో రియాక్ట్ చేస్తాం, 1,2 డైక్లోరో ఈథీన్ ఫామ్ అయింది. మరలా క్లోరిన్తో రియాక్ట్ చేస్తాం, 1,1,2,2 టెట్రాక్లోరో ఈథేన్ ఫామ్ అయింది. ఇదే విధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే H+Cl-, ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ H అటాక్ చేస్తాం, ఇక్కడ Cl అటాక్ చేస్తాం. CH2 డబుల్ బాండ్ CH-Cl. దీన్ని వినైల్ క్లోరైడ్ అంటాం. CH2 డబుల్ బాండ్ CH-Clని వినైల్ క్లోరైడ్ అంటాం. దీన్ని మరలా HClతో రియాక్ట్ చేస్తాం, ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ H అటాక్ అవుద్ది, ఇక్కడ Cl అటాక్ అవుద్ది, H అటాక్ అవుద్ది, Cl అటాక్ అవుద్ది. ఇథిలిన్ డైక్లోరైడ్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఇదే విధంగా ఎస్టిలిన్ తీసుకున్నాం, హైపోక్లోరస్ యాసిడ్ HOClతో రియాక్ట్ చేస్తున్నాం. హైపోక్లోరస్ యాసిడ్ చూడండి, ఎస్టిలిన్ తీసుకున్నాం, HOClతో రియాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ OH-Cl, Cl ఏమో ఈ కార్బన్ అటాక్ చేసాం, OH ఏమో ఇక్కడ కార్బన్కి అటాక్ చేసాం. ఓకే, మరలా దీన్ని HOClతో రియాక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ Cl అటాక్ అవుద్ది, ఇక్కడ OH అటాక్ అవుద్ది. ఓకే, ఇది అన్స్టేబుల్, అందువల్ల రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే ఇక్కడ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం అంటే కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ వస్తుంది, OH వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుద్ది, CH-Cl COH డైక్లోరో ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ అంటే ఏంటంటే న్యూక్లియోఫైలు ఎస్టిలిన్కి ఎడిషన్ అవ్వడాన్ని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటాం. న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే నెగిటివ్ యాటమ్ను న్యూక్లియోఫైల్ అంటాం. నెగిటివ్ యాటము ఎస్టిలిన్కి అటాక్ అవుద్ది. చూడండి, HCnతో రియాక్షను, ఎస్టిలిన్ తీసుకుంటాం, CH3 బాండ్ CH+SCN hydrogen cyanide. In the presence of barium cyanide CN2 BaCN2
CH2 double bond CHCN, vinyl cyanide చూడండి, ఇక్కడ చూడండి, ఎస్టిలిన్ తీసుకున్నాం, హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ చేస్తాం. ఎస్టిలిన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ సైనైడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ బేరియం సైనైడ్ టు గివ్ వినైల్ సైనైడ్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కదా, ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఎడెక్ట్ చేస్తాం, ఇక్కడ సిఎన్ ఎడెక్ట్ చేస్తాం. CH2 డబుల్ బాండ్ CHCN, వినైల్ సైనైడ్ ఫామ్ అవుద్ది. అదేవిధంగా వాటర్తో రియాక్ట్ చేస్తాం అనుకోండి, కార్బొనైల్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. ఇది ఫస్ట్ది. సెకండ్ది వాటర్తో రియాక్ట్ చేస్తున్నాం అంటే OH మైనస్ ఎడెక్ అవుద్ది. CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2O in the presence of acid HgSO4 H2SO4. ఇక్కడ ఏమవుతుందంటే CH2 డబుల్ బాండ్ CHOH. ఓకే, మరలా వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చెయ్యి, అప్పుడు ఏమవుతుంది, CH3 CHOH OH. ఇది అన్స్టేబుల్. అప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తావు, CH3 C డబుల్ బాండ్ OH ప్లస్ వాటర్. ఇది ఎసిటాల్డిహైడ్ అంటాం, ఎసిటాల్డిహైడ్. చూడండి ఒకసారి, చూడండి, ఇలాగా ఎస్టిలిన్ తీసుకున్నాం, వాటర్తో రియాక్ట్ చేస్తున్నాం ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేసి ఇక్కడ ఇక్కడ OH ఎడెక్ట్ చేస్తాం. ఇదిగో CH2 డబుల్ బాండ్ CHOH. మరలా వాటర్తో రియాక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తున్నాం, ఇక్కడ ఇక్కడ OH. ఇదిగో ఇక్కడ వాటర్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తామంటే ఇది అన్స్టేబుల్ వల్ల స్టేబుల్గా ఉండదు కాబట్టి రిమూవ్ అయిపోద్ది వాటర్ మాలిక్యూల్. ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, H ప్లస్ OH మైనస్ రిమూవ్ అయిపోద్ది, కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ వస్తుంది. ఇదిగో CH3COH ఎసిటాల్డిహైడ్. ఓకే, ఇదేమో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే హైడ్రేషన్ ఆఫ్ ఎస్టిలిన్ టు ఫార్మ్ కార్బొనైల్ కాంపౌండ్. అది చూద్దాం. ఎస్టిలిన్ హైడ్రేషన్ చేస్తే కార్బొనైల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవ్వాలి. హైడ్రేషన్ ఆఫ్ ఎస్టిలిన్ కార్బొనైల్ కాంపౌండ్. హైడ్రేషన్ అంటే ఏంటి? హైడ్రేషన్ ఆఫ్ ఎస్టిలిన్ టు ఫార్మ్ కార్బొనైల్ కాంపౌండ్. కార్బొనైల్ కాంపౌండ్ అంటే CO అంటే ఎసిటాల్డిహైడ్, ఆల్డిహైడ్ గ్రూపు, కీటోన్ గ్రూపుని కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం. CO గ్రూప్ని కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం. అంటే ఎస్టిలిన్ని వాటర్తో రియాక్ట్ చేస్తే హైడ్రేషన్ అంటే వాటర్. ఆల్కైన్ని వాటర్తో రియాక్ట్ చేస్తే కార్బొనైల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఇందాక చెప్పుకున్న దాంట్లోనే ఉంటుంది. CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2O, సేమ్ రియాక్షను H2SO4. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఒక కార్బన్ మీద H ఎడెక్ అవుతుంది, ఇంకో కార్బన్ మీద OH ఎడెక్ అవుతుంది. మరలా సేమ్ ప్రాసెస్ H2Oతో రియాక్ట్ చేస్తాం, ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, CH3 CHOH. ఇది అన్స్టేబుల్ కాబట్టి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయాలి. CH3 COH. ఇది ఎసిటాల్డిహైడ్.
ఇది CO గ్రూప్ ఉంది కాబట్టి కార్బొనైల్ కాంపౌండ్ అంటాం. ఎసిటాల్డిహైడ్ని కార్బొనైల్ కాంపౌండ్ అంటాం. ఇదే విధంగా ప్రొపైన్ తీసుకోండి. ప్రొపైన్ CH3 C ట్రిపుల్ బాండ్ CH ప్రొపైన్ తీసుకున్నాం. దీన్ని వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేస్తాం. వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేస్తే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 ఆర్ HgSO4. ఓకే, వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేసాం. ఏం ఫామ్ అవుద్ది? CH3 COH CH2 డబల్ బాండ్. మరలా వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేసాం. CH3 COH OH CH3. ఇది అన్స్టేబుల్ కాబట్టి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తాం. CH3 C డబల్ బాండ్ O CH3 ఎసిటోన్. కీటోన్ ఫంక్షన్ గ్రూప్ ఇది కార్బొనైల్ కాంపౌండ్. చూడండి, ప్రొపైన్ తీసుకున్నాం, వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేసాం. ఇక్కడ OH H+OH- కదా, ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. కార్బన్కి OH, ఈ కార్బన్కి H రియాక్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా వస్తుంది. మరలా దీన్ని వాటర్తో రియాక్ట్ చేస్తే ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. ఈ కార్బన్కి OH, ఈ కార్బన్కి H. ఓకే, ఏమైంది? ఒకే కార్బన్ మీద OHలు ఉన్నాయి, అన్స్టేబుల్. ఈ బాండ్ ఎలా పోలరైట్ చేసి ఈ బాండ్ ఎలా పోలరైట్ చేస్తాం అంటే OH- H+ రిమూవ్ చేస్తాం అనుకోండి, కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ వస్తుంది, ఎసిటోన్ అంటాం. అంటే ఆల్కైన్ని హైడ్రేషన్ చేస్తే, హైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేయడం, హైడ్రేషన్ చేస్తే కార్బొనైల్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. ఇది ఆల్డిహైడ్, ఇది కీటోన్. ఈ రెండు కూడా ఏంటంటే కార్బొనైల్ కాంపౌండ్స్. ఓకే.